ఈ రోజు రెసిపీ మంచి స్పైసీ మటన్ కీమా. నా రెసిపీస్ అన్ని మీరు గమనించి ఉంటే ఈజియెస్ట్ ప్రాసెస్ లో త్వరగా అయిపోయేలాగా ఉంటాయి. ఇది కూడా అలానే ఉండబోతుంది. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో పావు కప్పు నూనె వేడి చేసుకుని ఒక బిర్యానీ ఆకు, 2 చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా వేసి ఒకసారి కలిపి 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 3/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2-3 సార్లు శుభ్రంగా కడిగిన 1/2 కేజీ మటన్ కీమా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని 1 కప్పు టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. టమాటోలు వేయడం వల్ల మసాలాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి 250 ml నీళ్లు పోసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీసి కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వావ్, కలర్ అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇది రైస్, చపాతీ, గారె, అట్టు దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేస్తారు కదూ.